हेलो इंडियंस, भाई एंड बहनों, నా దేశ ప్రజలారా, మనకు స్వతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? మనం ఏం నేర్చుకున్నాం? మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? మన భారతీయ త్రివర్ణ జెండా ఆవిష్కరణ అంటే పొద్దుగాల లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని బయట పోయి జెండా ఎగరేయడమేనా? ఇంకా ఏమైనా తెలుసుకునేది ఉందా? నువ్వు తెలుసుకున్నది ఎంత? నీ పిల్లలకు తెలిపేది ఎంత? నీ పిల్లలకు స్వతంత్ర దినోత్సవం అంటే ఏం చెబుతున్నావు? 4 చాక్లెట్లు 2 బిస్కెట్లు అని చెబుతున్నావా? కొత్త బట్టలు వేసి స్కూల్కు పంపించినంత మాత్రం సరిపోదు మిత్రమా. ప్రతి పిల్లవాడికి స్వతంత్ర ఎలా వచ్చింది అనేది తెలపాలి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరో చెప్పాలి. ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ ఎంత ధైర్యంతో ముందుకు పోరాడి స్వతంత్రం తెచ్చాడో తెలపాలి. అయినా మీకే సరిగ్గా తెలియదు, పిల్లలకేం చెప్తారండి బాబు? మన భారతదేశం గురించి ప్రాణాలు అర్పించిన ప్రతి సమర యోధుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు అంత త్యాగం చేస్తేనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము, ఇంత ధైర్యంగా బ్రతుకుతున్నాము. లేదంటే మరో బంగ్లాదేశీ అవుతుండేది. భారతదేశం కోసం నువ్వు ఏం చేస్తున్నావు? స్వతంత్ర దినోత్సవం అంటే మీకేం తెలుసు? జెండా ఖద్దరు బట్టలు వేసుకొని జెండాకు జై కొట్టి రెండు జెండాలు జేబు కతికించి టయానికి టిఫిన్ చేసి నలుగురితో పాటు టీ కబుర్లు చెప్పడమేనా మన స్వతంత్రం? మనం భారతదేశం గురించి విశ్లేషించాలి. ప్రతి భారతీయుడు ఎలా ఉండాలనేది విశ్లేషించుకోవాలి. అంతేకాని మొన్న ఏ సినిమా రిలీజ్ అయింది, ఈరోజు ఏ సినిమాకు పోదాం, రేపు ఏ సినిమాకు రాబోతుంది, ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది విశ్లేషణ పెరిగిపోతుంది. కానీ దేశం గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు? నేను, నా జీవితం, నా భార్య, నా పిల్లలు, నా సంసారము, నా ఇల్లు, ఇదే నా జీవితం. దేశం కోసం నువ్వేం చేస్తున్నావు? మనం ఎప్పుడు స్వార్థంగా జీవిస్తాం, స్వార్థం గురించే మాట్లాడతాం, కానీ దేశ సేవ మాత్రం మనకు చేత కాదు. మిత్రమా, మన తరం ఎలాగో గడిచిపోయింది. మనకు పుట్టబోయే పిల్లలకు దేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి, దేశం ఎలా అభివృద్ధిలోకి వస్తుంది, దేశం ఎలా మనకు వచ్చింది అనే దాని గురించి క్లుప్తంగా వివరించి చెప్పాలి. మన పిల్లలకు ఫోన్లు, సినిమాలు, గేమ్స్ చూపించడం కాదు, ప్రతి ఒక్క దేశభక్తుడి ఫోటో చూపించండి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ నాయకుల ఫోటోలు చూపించండి. వాళ్ళ ధైర్యాన్ని గురించి చెప్పండి. అప్పుడు పిల్లలు ఎంతో మోటివేట్ అవుతారు. అప్పుడున్న దేశభక్తులు గుండెకు గన్ను పెట్టినా బైరని గుండె ధైర్యం వాళ్ళది. కానీ ఇప్పుడున్న చిన్న పిల్లాడు కూడా చిన్న కుక్క పిల్లకు భయపడుతున్నాడు. ఇదేందండి బాబు? మనం భయపడుతూ కుక్కకు కూడా భయపడుతున్నామంటే ఎంత లోకువయ్యామో చూడండి. మిత్రులారా, మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. అయినా మనం ఒక్కరోజు దేశం కోసం స్మరణ చేస్తే తప్పు లేదు. పిల్లలకు దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారు, ఎంతమంది, ఎవరు ముందున్నారు అనేది ఖచ్చితంగా తెలపాలి. పిల్లలను ఎంతో ధైర్యవంతులుగా తయారు చేయాలి.
ఈ సినీ హీరోకు ఫ్యాను, ఆ సినీ హీరోకి ఫ్యాను, వీరికి ఫ్యాను, వారి ఫ్యాను, వీళ్ళందరికీ ఫ్యాన్ కాదండి. మనం దేశానికి ఫ్యాన్ అవ్వాలి. దేశానికి ఎంతో సేవ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్కు ఫ్యాన్ అవ్వాలండి. వాళ్ళు కానీ దేశం కోసం ప్రాణాలు ఇవ్వకపోతే మనం ఇంత ఫ్రీడంగా బతికే వాళ్ళమా? మనకి ఇన్స్పిరేషన్ కావాలంటే ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి తెలుసుకోవాలి. ఒక శివాజీ మహారాజ్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, తెల్ల దొరలను గడగడలాంచిన ఎంతోమంది యోధులు ఉన్నారు. వారి గురించి చెప్పండి, వాళ్ళ చరిత్ర గురించి చెప్పండి, వాళ్ళ విజయాల గురించి చెప్పండి, వాళ్ళ యుద్ధాల గురించి చెప్పండి. కానీ రేపో మాపో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కోసం మనం ఈసారి స్వతంత్ర దినోత్సవం జరుపుకుందాం. వాళ్ళ స్మరణతో అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.